ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో 1982 మారుమూల పల్లెల్లో సైతం ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగింది. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు రాజకీయ చైతన్యం తెలుగుదేశం పార్టీతో రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో రాజకీయాల మీదకి ఒక మార్పు కావాలి, రాజకీయం అంటే ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలి అంతే తప్ప దోచుకోవడానికి దాచుకోవడానికి కాదు అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడంతో ఎంతోమంది విద్యార్థులు, యువత, వ్యాపారవేత్తలు జనసేన వెంట అడుగులు వేస్తూ ముందుకు సాగారు. ముందుకు నేటికి సాగుతూనే ఉన్నారు. అటువంటి ప్రముఖ వ్యాపారవేత్త జనసేన పార్టీలో ఉంటూ జనసేన పార్టీ అధిష్టానం ఏమి చెప్పినా సరే తూచా తప్పకుండా పాటిస్తూ పదవితో పని లేకుండా పార్టీ కోసమే పనిచేస్తున్న నాయకుల్లో ఒకరైనటువంటి మచిలీపట్నం ఆర్కే సంస్థల అధినేత బండి రామకృష్ణ. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అందులో ఉంటూ జనసేన పార్టీ కోసం మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతూ కూడా జనసేన పార్టీ నుంచి 2019లో పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 2024 అంటే మన జరిగిన ఎన్నికల్లో అధిష్టానం కూటమిలో భాగంగా తెలుగుదేశానికి కేటాయించినప్పటికీ కూడా అధిష్టాన నిర్ణయాన్ని శిరసావహిస్తూ అధిష్టానం పవన్ కళ్యాణ్ మాటే నాకు భేదవాక్కు, నాకు పదవి వ్యామోహం లేదంటూ ముందుకు సాగుతున్నారు. ఆయనకి పదవి వ్యామోహం ఉన్నా లేకపోయినా ఆయనకంటూ కొంతమంది అభిమానులు అంటూ ఉన్నారు. అభిమానులకి కొంత నిరాశ అయితే ఉంది. మా నాయకుడికి పదవి రాలేదు, లేకపోతే పదవి లేదు. అసలు ప్రస్తుతం మచిలీపట్నం నియోజకవర్గంలో ఈ ఉమ్మడి అభ్యర్థిగా గెలుపొందినటువంటి కొల్లి రవీంద్ర గారు ప్రస్తుతం మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. మంత్రిగా పనిచేస్తున్న ఆయన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బండి రామకృష్ణ గారు వీళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ వీళ్ళ యొక్క ఉమ్మడి కలయిక ఏ విధంగా ఉంది ఏంటి, ప్రస్తుతం మచిలీపట్నం నియోజకవర్గంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేటిపై మనతో చర్చించడానికి ఆర్కే సంస్థల అధినేత మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, ఇప్పుడు రాజకీయాలను దోచుకోవడానికి దాచుకోవడానికి అంటే రాజకీయాల్లో దానికోసం వస్తున్నారు. అంటే రాజకీయాల్లోకి ఇవాళ ఒక వ్యాపారం కింద అయిపోయింది. వ్యాపార ద్వారంతో దీని రాజకీయాల్లోకి వచ్చి మనం ఇంత పెట్టుబడి పెడితే మనకి ఇంత మిగులుతుంది. గతంలో ఒక విద్యా సంస్థలను లేకపోతే హాస్పిటల్స్ కూడా ఒక వ్యాపార సంస్థల కింద మారిపోయింది. దాంతోపాటు మూడోది రాజకీయ వ్యవస్థ, మా మీడియా వ్యవస్థ కూడా దోచుకోవడానికి దాచుకోవడానికి అన్నట్టుగా ఉంది ఈ నాలుగు కూడా. అటువంటి సమయంలో అసలు మీరు రాజకీయాల్లోకి అంటే మీ వ్యాపారాలన్నీ కూడా వదిలేసి రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? రావడానికి ప్రధాన కారణం ఎవరంటారు? జనసేన పార్టీ పెట్టిన కాడి నుంచి చాలామంది దానికోసం యువత నాయకులు కష్టపడ్డారు. 2019లో కొంతమంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా నాయకులు కొంతమంది వచ్చి రాజకీయాల్లో రమ్మని అడిగారు. అడిగినప్పుడు మేము వ్యాపారస్తులం కదా, వ్యాపారాలు ఇవన్నీ కూడా రాజకీయాల్లో వెళ్తే ఇబ్బంది పడతాం, మనం అంతా ఈ రాజకీయాలు అంటే ఇష్టం లేని పరిస్థితుల్లో చాలా తొందరగా ఒప్పుకోవాలి. కానీ వాళ్ళు వచ్చి ఎక్కువ మందికి సాయం చేయాలంటే ఎక్కువ మందికి ఉపయోగపడే రాజకీయాలు తప్ప వేరే చోట అవకాశం ఉండదని చెప్పేటప్పటికి మేము తప్పనిసరి పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆలోచన విధానం, పార్టీ సిద్ధాంతాలు అన్నీ నచ్చి ఆ రోజు రాజకీయాల్లో రావడం జరిగింది. రామకృష్ణ గారు, మీరు వ్యాపారాన్ని వదిలి పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభ పెట్టినా లేకపోతేనేమో వారాహి యాత్ర పెట్టినా ఎక్కడ పెట్టినా సరే వాటిలన్నిటికీ కూడా ఆహార కమిటీ సభ్యులుగా ఉన్నారో లేకపోతే ఏంటో మాకు తెలియగానే ప్రత్యక్షంగా మేము చూసింది జరిగింది ఏంటంటే ఆహారాన్ని మొత్తం కూడా అందరికి ఎటువంటి లోటు లేకుండా సమకూర్చడంలో మీరు ముందు స్థాయిలో ఉన్నారు. రాజకీయాల్లో రావడం వల్ల
పవన్ కళ్యాణ్ గారు ఎంత నష్టపోయారో తెలియదని మాకు. మీరు మటుకి సుమారు 10 నుంచి 15 కోట్ల వరకు నష్టపోయారని ప్రచారం అయితే ఉంది. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మొన్న మచిలీపట్నం సభలోనే మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో మా రామకృష్ణ నిలబడతాడు అని ఆయన నోటితో ఆయన చెప్పారు. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో మీకు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? టికెట్ ఇవ్వకపోయినా సరే మీరు ఆ పార్టీని పట్టుకుని ఆ జనసేన పార్టీలో నేను కొనసాగుతూ అదే నాయకుడి మాటని శ్రద్ధ వహిస్తూ ముందుకు సాగుతున్నారు. అసలు దీనికి కారణం ఏంటంటారు? అసలు జనసేన పార్టీని మీకు అంత పిచ్చేయండి, పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టమేంటి? ఆయన వాగ్దానం చేసేటప్పటికి ఇంకా కూటమి ఏర్పడలేదు. దాని మీద ఆయన ఏంటంటే ఆ రోజున మచిలీపట్నం నియోజకవర్గంలో ఆవిర్భావ సభలో వాగ్దానం చేసిన మాట నిజం. ఆ కూటమిలో భాగంగా ఇవాళ కొల్లు రవీంద్ర గారికి రావడం జరిగింది. ఎందుకంటే రాజకీయాల్లో ఆశించిన వాళ్ళు అందరికీ రావు, కొంతమందికి వస్తాయి, అది నిజం. కూటమిలో మరి ఇక్కడ బాలశౌరి గారికి ఎంపీగా ఇచ్చారు. అలాగే జనసేన తరఫున కొల్లు రవీంద్ర గారికి ఏమో తెలుగుదేశం తరఫున ఇచ్చారు. 5 సంవత్సరాలు పనిచేసాం, కష్టపడ్డాం, ప్రజల కోసం వచ్చాం. ఇవాళ కదా రేపు వస్తుంది, వెంటనే ఏ పని అవ్వదు. ఆర్కేఎస్ఎం స్టార్ట్ చేసి పైకి తీసుకొస్తానికి 40 ఏళ్ళు పట్టింది. అట్లాగే రాజకీయాలు కావచ్చు, జీవితం కావచ్చు, కుటుంబం కావచ్చు, ఏదైనా సరే మనం ముందుకు తీసుకెళ్ళాలంటే ఓర్చుకుంటారు. కష్టపడి పనిచేసినప్పుడు ఆ కష్టాన్ని గుర్తించి వాళ్ళే ఆ రోజున ఏది మన అవసరమో, ఏది మనం ఉపయోగపడతామో ఆ పదవులు వాళ్ళే ఇస్తారు. ప్రజలకి ఉపయోగపడుతున్నాగా, ప్రజలకి అందరికీ కూడా జనసేన పార్టీ. రామకృష్ణ గారు, నేను అడిగింది ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు అంత ఇష్టమండి, జనసేన పార్టీ అంటే అంత పిచ్చేది? జనసేన పార్టీ అంటే పిచ్చేం కాదు. రాజకీయాల్లో మనం వచ్చింది ప్రజలకు సేవ చేయాలని, అది నెరవేరాలని ఒక ఆశయంతో ఉన్నాం అంతే. పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం ఏంటంటే మీకు? పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక నిజాయితీగా నాయకుడు, ఇలాంటి మరకలు లేనటువంటి నాయకుడు, ఒక నలిగిపోతున్న పేదల్ని కాపాడటానికి వచ్చిన నాయకుడు కనుక జనసేన సిద్ధాంతాలు మనకు నచ్చి ఆయనకి పిచ్చిలాగా మాకు ఒక నమ్మకం అనమాట. పిచ్చి కంటే పేరు నమ్మకం. ఆయన మీద ఒక నమ్మకం ఉంది, ఆయన నాయకత్వం మీద నమ్మకం ఉంది. పదవి ఉన్నా లేకపోయినా మేము ఎప్పుడు ఆయన అంటే ఉంటాం. జనసేన పార్టీలో ఆవిర్భావం నుంచి పనిచేసినటువంటి నాయకులు కాదని అవనగడ్డలో అవ్వచ్చు, లేకపోతేనేమో మచిలీపట్నం పార్లమెంట్ సభ అవ్వచ్చు, అలాగే మన పెడ నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేటాయించారు. ప్లస్ పేరుకి జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి మన అవనగడ్డ, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. అదేవిధంగా ప్రస్తుతం ఎంపీగా ఉన్న బాలశౌరి గారు కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీగా పోటీ చేసి గెలుపొంది మళ్ళా నేడు జనసేన పార్టీ. అంటే మీ పార్టీలో అభ్యర్థులు కూడా ఉండి కూడా మీ పార్టీ కోసం కష్టపడ్డామని కాదని పక్క పార్టీ వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇవ్వడానికి గల కారణం ఏంటంటారు? పార్టీలో పెద్దలు అనేక రకాలుగా లోతుగా ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. వాళ్ళు ఏ కోణంలో ఆలోచిస్తారో సర్వే చేసుకుని దాని ప్రకారంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాంట్లో పనిచేస్తున్న మేము పార్టీ నాయకులు కట్టుబడి పనిచేయాలి కనుక ఆయన నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం అంతే. మిగతా విషయాలు వాళ్ళంత లోతుగా మనం ఆలోచించం కనుక వాళ్ళు ఏం చెప్తే చేయటమే నాకు మంచిది అనిపించి కట్టుబడి పనిచేస్తున్నాం అంతే. ప్రస్తుతం మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి జనసేన పార్టీ వాళ్ళకి సైక్యత ఏ విధంగా ఉంది ఏంటి? అంటే కొన్ని చోట్ల పేరుకే ఉమ్మడి అభ్యర్థులు లేకపోతేనేమో ఇదిగా ఉన్నారో, కానీ కొన్ని చోట్ల పుట్టుకు అంతర్గత విభేదాలు ఉన్నాయి. మచిలీపట్నంలో కూడా అటువంటి విభేదాలు ఏమైనా ఉన్నాయంటారా? జనసేనకి తెలుగుదేశం మధ్యన లేవంటారు? దానికైతే మచిలీపట్నంలో బాలశౌరి గారు ఎంపీగా, కొల్లు రవీంద్ర గారు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళతో అన్నదమ్ముల్లా మేము వెళ్తున్నాం. ఇబ్బందులు మాత్రం ఎక్కడ ఏమో చిన్న చిన్న కార్యకర్తల మధ్య ఇన్ఛార్జీల మధ్య, డివిజన్ ఇన్ఛార్జీలు, పంచాయతీల ఇన్ఛార్జీల మధ్య చిన్న చిన్న వాళ్ళు మాట్లాడి చెప్తే వాళ్ళు కూడా సరి చేసుకొని ఎక్కడికెక్కడ కూటమి ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది లేకుండా మచిలీపట్నం నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగానే మేము వెళ్తున్నాం. వాళ్ళు కూడా ఏ విషయం ఉన్నా మాకు చెప్తున్నారు. మేము కూడా
వాళ్ళకి ఏదైనా చెప్పాల్సిన విషయం అంటే కంపల్సరీ చెప్పి చేస్తాం. ఎందుకంటే కూటమి అంటే ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. మీ పక్క నియోజకవర్గం పెడ నియోజకవర్గంలో ఇటీవల తెలుగుదేశం కార్యకర్తలకనే జనసేన పార్టీ కార్యకర్తలకి కొద్దిగా వివాదం జరిగింది. ఆ వివాదం కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేదా జనసేన పార్టీ నాయకులు కానీ పట్టించుకోలేదు అంటూ కూడా ఇటీవల రాస్తారోకోలు ధర్నాలు నిరాహార దీక్షలు కూడా చేశారు. అంటే అంతవరకు కూడా అసలు సమస్య ఎందుకు పెరిగింది అంటారు? అది అక్కడ ఏం లేదు, కొంతమంది ఏంటంటే ఇన్ఛార్జీలు అక్కడ లేకపోవడం, ఎవరికాళ్ళే కొంతమంది నాయకులు అనుకుంటాం అక్కడ గ్రూపులుగా విడిపోయారు. ఒక గ్రూప్కి కొద్దిగా పొసక్క కొద్దిగా చిన్న చిన్న వివాదాలు వచ్చినాయి. వాటిని మళ్ళీ మేము పార్టీ ఆఫీస్ నుంచి రాజేష్ గారు వచ్చి మాట్లాడాం. తర్వాత పార్టీ ఆఫీస్ వాడు వచ్చి అంశెట్టి వాసు గారు, నేను ఊళ్ళో లేనప్పుడు అంశెట్టి వాసు గారును మళ్ళీ ఇటు కృష్ణప్రసాద్ గారు కూర్చుని వాళ్ళందరికీ సరిచేసి ఎక్కడ సమస్య లేకుండా సరిచేశారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అప్పటి ఎమ్మెల్యే పేరు నాని గారు, మినిస్టర్ గారు, జనసేన వల్ల తెలుగుదేశం పార్టీ వల్ల కూడా కొంతగా ఇబ్బంది పెట్టారని ఎవరు నిజంగా ఆయన ఇబ్బంది పెట్టారంటారా? అంటే ఈ అధికారంగా ఉన్నప్పుడు జనరల్గా ఈ మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒకరిని కాదు అందరినీ ఇబ్బంది పెట్టారు. కొల్లు రవీంద్ర గారిని పాపం ఏమి అన్నిపొందని తెలియకుండా ఆయన్ని 54 రోజులు జైలుకి పంపించారు. అలా అనవసరమైన కేసులు పెట్టి ప్రతి ఒక్కరు బట్టి మచిలీపట్నంలో అయితే మాత్రం అంత ఎవరిని పెద్దగా ఇబ్బంది పెట్టిందే లేదు. కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు పెట్టినా మేము ఓపికగా ఉంటాం, ఓర్పుగా ఉన్నాం. మా కార్యకర్తల మీద కేసులు పెడతాం, అక్కడక్కడ కార్యకర్తలను కొట్టడం ఏమి జరిగినాయి. మేము వాటి మీద కేసులు పెట్టడం జరిగింది. మేము బార్గేట్లో పెట్టినప్పుడు మేము వాటి మీద పోరాటం చేసాం. వాటి మీద పేరు నాని గారు వాటి మీద మమ్మల్ని ఒక ఇబ్బంది పెట్టాడు. మమ్మల్ని కూడా జైల్లో పెట్టడం జరిగింది. మమ్మల్ని కూడా తీసుకెళ్ళారు, జైల్లో పెట్టారు. తర్వాత సాయంకాలం వదిలేశారు అనుకోండి. ఇలా అనేక రకాలుగా ప్రతి విధంగా మనకు ఇబ్బంది పెట్టినప్పటికి కూడా మేము తెలివిగా పౌరమలంలో లేనప్పుడు మనం ఎందుకు పద్దానికి వాళ్ళతో వాదం అనుకున్నాము. జెండా జమ్మ కడుతున్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ప్రతి సాట జెండా జమ్మ కట్టుకున్నారు. మేము జెండా జమ్మ కడుతున్నప్పుడు చాలా ఇబ్బంది పెడతాం, అరెస్ట్ చేయడం జరిగింది. రాత్రిపూట కూడా మేము అక్కడే పడుకుని ఆ జెండా జమ్మను కాపాడుకోవడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ మచిలీపట్నం ఒకసాటే కాదు, అన్ని సార్లు కూడా చాలామంది కార్యకర్తలు ఇబ్బంది పెడతాం, జైల్లో పెడతాం, అరెస్టులు చేయడం, హౌస్ అరెస్టులు చేయడం, రకరకాలుగా మనం ఏది చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. కనుక వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే ఇవాళ పడటం జరిగింది. 151కి చెప్పాలంటే 11కి అయిపోయారు. రాను వాళ్ళ పరిస్థితి రానున్న స్థానిక ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు రోజుకి దిగజారుతమే కానీ వాళ్ళలో మార్పు లేదు. మన కూడా మా నాయకుడు ఇష్టానుసారంగా మాట్లాడారు. వీళ్ళేంటి సరి చేసుకుంటాం అనేది మానేశారు. కనుక ఇవన్నీ చూస్తున్నాం. వాళ్ళ టైం ప్రకారంగా వాళ్ళకి రెడ్ బుక్ తెరుస్తారు, ఏం చేయాలి చేస్తారు. రెడ్ బుక్లో భాగంగా ఫస్ట్ నందిగం సురేష్ గారిని పట్టుకున్నారు, బోనీ చేశారు. తర్వాత మన గన్నవరం ఎమ్మెల్యే, తర్వాత పోసాని కృష్ణమూర్తి గారు. అంటే ఇక నందిగం సురేష్ లేకపోతేనేమో గన్నవరం వంశీ, వీళ్ళందరికన్నా పోసాని గారే మీ యొక్క పార్టీ అధినేతని తిట్టడం జరిగింది. అంటే ఈ రెడ్ బుక్లో భాగంగా మొత్తం అందరి గతంలో ఎవరైతే మిమ్మల్ని తిట్టారో, మిమ్మల్ని మీ పార్టీ అధినాయకులు అవ్వచ్చు, లేకపోతేనేమో తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, వీళ్ళందరినీ తిట్టిన వాళ్ళందరికీ రెడ్ బుక్లో ఖాతాలు ఉన్నాయంటారా? కంపల్సరీ ఉంటాయి. తప్పు చేసిన వాళ్ళు ఎవరు పెడతారు, చట్టం దాని పని చేస్తుంది. కంపల్సరీ వాళ్ళ చట్ట ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్తారు. వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళకి అనుభవిస్తారు. అంతే. ఒక రకంగా చెప్పాలంటే అనగొండ మాటలన్నారు. మనం నిజంగా ఎంత విరోధం అన్నా కూడా ఆ వ్యక్తి గురించి అలా మాట్లాడరు. అంత దారుణంగా ఇంట్లో లేడీస్ ఏం చేశారు పాపం వాళ్ళు. అదే ఏ పార్టీ వాళ్ళైనా ఇంట్లో పర్సనల్గా మాట్లాడాల్సిన అవసరమే లేదు. పార్టీ గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం గురించి, దేశంలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలి తప్ప అనవసరమైన మాటలు మాట్లాడారు. రామకృష్ణ గారు ప్రధాన అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, లేదా జగన్మోహన్ లేదా జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అంటే మన ఎవరో రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా
పార్టీలు వేరు లేకపోతే ఇంకోటి వేరైనా సరే అధికారంలో తెలుగుదేశం ఉన్నా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ అధికారంలో తెలుగుదేశం ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తిగత విమర్శలు చేసుకునేవారు కదండి, పార్టీ పరంగా విమర్శలు చేసుకునేవారు. కానీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాతే వ్యక్తిగత విమర్శలకి దారి తీసింది. అసలు దీని మీద అసలు ఇంత దారి తీయడానికి గల కారణాలు ఏంటంటే అది కొంతమందికి రాజకీయాలని విరతి కూడా కలుగుతున్నాయి. కారణం ఏముందంటే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జనం వెంగళ కావచ్చు, ఎన్టీ రామారావు కింద నుంచి కష్టపడి వచ్చారు. వాళ్ళకి కష్టం సుఖం అన్నీ చూసి వచ్చారు. అంచెలంచెలుగా 30-40 ఏళ్ళకి ఎదిగారు. వైఎస్ జగన్ గారు ఏంటి, ఆ నాన్న రాజశేఖర రెడ్డి గారు, ఆయనకు మంచి పేరు ఉంది. ఆ పేరుని క్యాచ్ చేసుకుని ఒక ముఖ్యమంత్రి కొడుక్కి కష్టం ఏం తెలుస్తుంది అంటే ముఖ్యమంత్రి అవ్వడానికి ఈ సుఖమే. తండ్రి గారు ముఖ్యమంత్రి చేసాడు, లేకపోతే తండ్రి గారు రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి అయ్యాడు. పక్క వాళ్ళు ఎదుటి తిట్టడం. ఇప్పుడు మీ జిల్లా ఉందండి, ప్రధానంగా మీ నియోజకవర్గం ఉంది, పేరు కృష్ణమూర్తి గారు ఉన్నారు. పేరు కృష్ణమూర్తి గారు వ్యక్తిగత విమర్శలు చేసేవారు కాదండి. ఇప్పుడు ఆయన ఏంటంటే పార్టీ పరంగా ఏదైనా విమర్శలు చేసేవారు, లేదా ఒక కింగ్ మేకర్ లాగా ఆయన ఇదేడు. ఈ నాన్నగారు వచ్చేసరికి వ్యక్తిగత విమర్శలు కూడా దిగిపోయాడు. మా నాయకుడిని చాలా ఎక్కువ మాటలు మాట్లాడే పేరు నాని గారు. అదే ఇంటర్వ్యూలో దానికి తగ్గట్టే ఓసారి చెప్పులు చూపిస్తే మా వాళ్ళు 30 మంది చెప్పులు చూపించాం. ఓసారి తిడితే మేము కూడా అంతకంటే ఎక్కువే బూతులు తిట్టపోయినా కౌంటర్ ఇచ్చాం. ఎందుకంటే తప్పు చేసి మన అన్నాక మనం ఏం ఆలోచించక్కర్లే, ఎవరినైనా అనవచ్చు. మనం అన్యాయంగా మాట్లాడకూడదు, కానీ మన తిట్టిన తర్వాత మనం తిట్టవచ్చు, మనం కొడితే మనం కొట్టవచ్చు. ఎందుకంటే అది తప్పేం కాదు. లేకపోతే మరి శాతకాని వాళ్ళకి ఎంత ఉంటుంది. నా పేరు ముందు వచ్చాడు, ఆయన మీటింగ్ అయిందో లేదో వెంటనే నేను వచ్చేసి చాలా తక్కువ మాట్లాడు. అందుకని పేరు నాని గారు కనీసం కొల్లు రవీంద్ర గారికి వచ్చిన మెజార్టీ కూడా నీకు ఓట్లు పడాలి అంటే ఎందుకు చేజారిపోయిన పరిస్థితి. ఇన్నాళ్ళు నువ్వు నాయకుడిగా ఉన్నా నియోజకవర్గంలో ఈరోజు నా పరిస్థితి దేనికి వచ్చిందంటే ఆయన నోటు దొరదే ఆయనకి ఇబ్బంది పడింది. అదే మేము ఇప్పుడు ఆయన మాట్లాడినా మేము ఎక్కడా కూడా ఆయన ఒక మాట అనలా. ఎందుకు అంటాం, పర్సనల్గా మేము అసలు మాట్లాడాలి. ఏదంటే పార్టీ పరంగా మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చాం. సమస్య లేదు, మీరు ఒక మాట అంటే 10 మాటలు మేము కూడా అనగలం అని చెప్పాం. ఈ రకంగా మాట్లాడాం, కానీ ఎప్పుడు కూడా పర్సనల్ మాటలు మాట్లాడటం లేదు. మరి మచిలీపట్నంలో ఆయన ఏం చేశాడు, మరి బెయిల్ కోసం ఎందుకు ప్రయత్నించాడు, పేదవాడు తినే బియ్యం మీద ఆయన దగ్గర 2 కోట్ల రూపాయలు బియ్యం తీసుకెళ్ళి దొంగసాటిగా తరలించడం జరిగింది. దాని మీద ఒక కేసు నడుస్తుంది. ఇంకా న్యాయం నీతి ఆయన ఎక్కడ మాట్లాడితే సరిపోతాడు. రాకేష్ గారు, ఇటీవల కాలంలో కొంతమంది ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వద్దు, లోకేష్ వద్దు అంటూ కూడా ఎక్కువగా ప్రచారం చేశారు. ప్రధానంగా వర్మ, అదేవిధంగా కర్నూలు అనంతపురంలోనూ ఎక్కడో ఆయన వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని సమక్షంలోనే లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి కావాలి అంటాం. ఈ వర్మ గారు అయితే, పిఠాపురం వర్మ గారు అయితే లోకేష్ పవన్ వద్దు, లోకేష్ ముద్దు అంటూ డైరెక్ట్గా కామెంట్ చేశారు. అదేవిధంగా నిన్న మీ నాగబాబు గారు పిఠాపురంలో మేము గెలవడానికి మా పార్టీ జన సైనికులు, వీర మహిళలు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రమే, ఇంకొక పార్టీ అండాదండలు అయితే ఇంకొక వ్యక్తి అండాదండలు తీసుకుని మేము గెలవలేదు అంటూ కామెంట్లు చేశారు. అసలు ఈ విధంగా కామెంట్లు రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు, కారకులు ఎవరంటారు? కొంతమంది విమర్శిస్తున్న మాట నిజమైనప్పటికీ ఇంత పెద్ద కుటుంబం, రాష్ట్రం 5,30,00,000 మంది మరి జనాభా, దానిలో నాయకులు, అందరూ నచ్చాలనే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఒక అన్నదమ్ముల్లాగా ఆలోచిస్తున్నారు. వాళ్ళంతా ఆలోచించేది రాష్ట్ర స్థాయిలో ఆలోచిస్తారు, దేశ స్థాయిలో ఆలోచిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి చిన్న నాయకులు ఏంటంటే వీళ్ళ స్థాయిలోనే ఆలోచిస్తారు, వీళ్ళ స్వార్థం కోసం మాట్లాడేస్తారు గబగబా. అది కరెక్ట్ కాదు. వాళ్ళు మాట్లాడారని మేము మాట్లాడేది వివాదాలు తప్ప ఉపయోగం లేదు. మేము నియోజకవర్గం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి ఆలోచనతో ఉన్నాం. ఇవాళ కూటమిలో నాయకులకి మరి ఇంత విజయాలు రావడానికి, ఊహించినటువంటి విజయాలు ప్రజలు ఇచ్చేటప్పుడు ప్రజలకు పనిచేయాలి, పార్టీలకు అతీతంగా పనిచేయడం మన ధర్మం. మొన్న పవన్ కళ్యాణ్ గారు 13,326 పంచాయతీలకి ఒకేసారి యావరేజ్న ఒక్కొక్క పంచాయతీకి 50 లక్షల రూపాయలు ఇచ్చారు. పల్లి పండగలు చేసుకున్నాయి. అది ఇందులో 80%, 70%
వైఎస్ఆర్ సంబంధించినట్టు పంచాయతీలే ఉన్నాయి. ఆల్రెడీ నేను రామకృష్ణ గారిని అడిగేది ఏంటంటే మిమ్మల్ని విమర్శల కారణాలతో పవన్ కళ్యాణ్ గారు ఏం అభివృద్ధి చేశారు లేదా ఇంకొకరు ఏం అభివృద్ధి చేశారని చెప్పి అడగట్లేదండి. ఇటువంటి విమర్శలకి కారణం ఏంటంటున్నాడు? కారణం చెప్పాను మీకు. వాళ్ళు ఉంటారు, కుటుంబం అన్నాక వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. అవన్నీ మనం పట్టించుకుంటే మనం ఏం చేయలేం. సర్దుకుపోతేనే ఏదైనా చేయగలుగుతాం. వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము సర్దుకోవాలి, మేము మాట్లాడిన తర్వాత వాళ్ళు సర్దుకోవాలి. ఇదే కుటుంబం. ఓర్పు ఉండాలి. వాళ్ళు మాట్లాడాలి. మాట అర్థం చేసుకుంటే ప్రధానంగా మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమ్మగారు ఉన్నారు. అదే ఇప్పుడు ఉన్న నాయకులు అందరిలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ దేవినేని గారు ఉమ్మగారి కన్నా నష్టపోయింది ఎవరు లేదు. ఆయన ఎమ్మెల్యే టికెట్ లేదు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, రాజ్యసభ ఇవ్వలేదు, ఇంకోటి ఇవ్వలేదు. అయినా సరే ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ పండిత మాట్లాడుతున్నారు. మచిలీపట్నం బండి రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన మీకు తెలిసే తెలియదు. ఆయన కూడా 10-15 కోట్లు నష్టపోయాడు, వ్యాపారాలను వదిలేసుకున్నాడు, లేకపోతే ఇంకోటి పార్టీ అనేది తిరుగుతున్నాడు. ఆయనకి టికెట్ రాకపోయినా సరే ఆయన కూడా ఏం కామెంట్ చేయట్లేదు. అలాగే మచిలీపట్నం నుంచి ఎంపీ టికెట్ పోటీ చేసినటువంటి బండి రామకృష్ణ గారు అమెరికా వద్దు మచిలీపట్నం వద్దు అంటూ వచ్చాడు. ఆయన కూడా ఏం మాట్లాడుతున్నారు. కానీ మిగతా వాళ్ళు ఇటువంటి మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటారు? చెప్పాక వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనని అనుసుకోలేని మనుషులు గబగబా అనేస్తారు ఏదో ఒకటి. ఇప్పుడు మాట్లాడడం ఏంటంటే చాలా ఓపిక ఉంటుంది. ఒక మాట మాట్లాడితే అది నష్టమా లాభమా అని ఆలోచించి దాని ప్రభావం ఎక్కడ దాకా ఉంటుంది, తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇవన్నీ అవసరమని ఓపికగా ఉంటాం మేము. ఇప్పుడు ఉమాగారు కావచ్చు, మేము కావచ్చు, బండి రామకృష్ణ గారు కావచ్చు, మేమందరం కూడా ఏంటంటే కొద్దిగా ఓపిక ఉన్న మనుషులు. కొంతమంది ఆవేశమే మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమన్నారు అనుకుంటారు, వాళ్ళు కంట్రోల్ ఉండదు. కంట్రోల్ తప్పే మనుషులు మాట్లాడేస్తుంటారు. వాళ్ళు తప్పారని మనం మాట్లాడామనుకోండి, మమ్మల్ని మేమే అనుకున్నట్టు అవుద్దని మీకు చాలా. మీలో మీకు కూడా రెడ్ బుక్ ఉంటుంది అంటారా? అంటే ఇతర పార్టీ వాళ్ళు తిట్టినప్పుడు రెడ్ బుక్ ఉంటుంది, మీలో మీకు తిట్టుకున్నప్పటికీ కూడా రెడ్ బుక్లో నోట్ చేస్తారంటారా? ఏదైనా అంటే ఇప్పుడు మా నాయకుడిని ఏదన్నా పార్టీని ఏదన్నా నేను అనుకున్న మాటలు అంటే కంపల్సరీ అది మనసులో పెట్టుకుంటారు. సమయం వచ్చినప్పుడు చూపిస్తారు. వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళకి చూపిస్తారు. ఓపికగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒకే పార్టీలో 30 ఏళ్ళ నుండి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే రోసయ్య గారు మనకు తెలుసు 30-35 ఏళ్ళు కాంగ్రెస్లో నమ్మకం ఉన్నాడు. ఏమైంది, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆవేశంగా మాట్లాడి అలా వచ్చేలా వెళ్ళిపోయినప్పుడు అవలా. ఏ పార్టీలో అయినా, కుటుంబంలో అయినా, వ్యాపారంలో నమ్మకంగా ఎవరుంటారో వాళ్ళకు ఉండే వాల్యూ వేరు. 2014లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు పూర్తిగా అప్రూపులు. అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అటు అమరావతిని, ఇటు పోలవరాన్ని 2 అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అయినప్పటికీ కూడా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? ప్రజలు సాధారణంగా అంతకుముందు రాజశేఖర రెడ్డి పరిపాలన చూశారు. రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారో చూశారు. సరే, అప్పటికే జగన్ పాదయాత్రలు చేసి బాగా రాష్ట్రం అంతా తిరిగి కాళ్ళు వాచిపోయినట్టు తిరిగి చేసి ఒక 70 సీట్లు తెచ్చుకున్నాడు. బాగా నాన్నలా చేసేస్తాడని ఒక భావం కల్పించుకుంటూ వచ్చాడు. దాని మీద తెలుగుదేశం పార్టీ మేమంతా విమర్శలు చేయటం, అది చేయటం, ప్రశాంత్ కిషోర్ లాంటి వాడిని తిట్టుకుని రకరకాలుగా విమర్శలు చేయటం, మేము ఇంద్రుడు చంద్రుడు అని చేసాం. దాంతో ఒకసారి జగన్ చూద్దాంలే అని చెప్పి జగన్ చూశారు. జగన్ ఏం చేశాడు, చూసినందుకు తీరని నష్టం మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ 10 లక్షల కోట్ల అప్పుల్లో తీసుకెళ్ళిపోయాడు. అదే జగన్ సంగతి వదిలేండి, జగన్ సంగతి వదిలేండి. తెలుగుదేశం కారణం ఏంటంటే అదే కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి లాంటి పరిపాలన చేస్తారని ఒక ఆలోచనతో ఇంతకంటే బాగా చేస్తారని అవకాశం ఇచ్చారంతే. అటువంటిప్పుడు 2019లో అక్కడ మెజార్టీ సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగిన ఎన్నికల్లో అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలని వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించాడు. అయినప్పటికీ కూడా మనం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అతి ఘోరాతి ఘోరమైన పరాజయం పాలైంది. అసలు దీనికి కారణం ఏంటంటారు? దీనికి కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం అప్పులు అయిపోయిన మాట నిజం, ఈ డెవలప్మెంట్ పూర్తిగా పడిపోయిన మాట నిజం. ఎక్కడ జీతాలు వేయలేదు, పంటలకి రైతులకి డబ్బులు ఇవ్వలేదు ధాన్యానికి. ఇదే కాకుండా ఎక్కడ చూసినా ఎంప్లాయీస్ కూడా జీతాలు ఇవ్వని పరిస్థితి. ప్రతి విషయాన్ని ఇష్టానుసారంగా చేసేదే తప్ప ఇది అవసరమా కాదా అని చూసుకోవాలా. ఇలా ఆంధ్ర రాష్ట్రం నష్టపోతున్న సంగతి
మీడియా కానీ ప్రజలకి కళ్ళకు కట్టినట్టు కూటమి ప్రభుత్వంలో అందరూ వివరించారు. దాంతో ఏమైపోయిందంటే ఈ ముందు అర్జెంటుగా ఈ వైఎస్ఆర్ పార్టీని మన రాష్ట్రం నుంచి బయట పారదోలని ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. అదే కోపంతో రాత్రి 12 వరకు ఓట్లేసి కూటమిని గెలిపించారు. రామకృష్ణ గారు, ఎన్నికల ముందు రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ రైతుల గురించి పట్టించుకోరు. అగ్గిపుల్ల తయారు చేసేవాడు కూడా ఓ రేటు నిర్ణయించి అమ్ముతాడు. శాశ్వతంగా దొరికే త్రాగునీరుని కూడా బాటిల్లో పట్టేసి కార్పొరేట్ కంపెనీలు రేటు నిర్ణయించి అమ్ముతుంది. కానీ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకే, అది చేప అవ్వచ్చు, రొయ్య అవ్వచ్చు, లేకపోతే వద్ద అవ్వచ్చు, ఇతర అపరాలు ఏదైనా అవ్వచ్చు, రైతు పండించిన పంటకి రైతు ధర ఎందుకు నిర్ణయించి అమ్మలేకపోతున్నాడు అంటారు. దీనికి కారణం ఎవరంటారు, కారకులు ఎవరంటారు? మంచి క్వశ్చన్ అడిగారు. నిజానికి రైతులు ఒక ఎకరం పండించడానికి ఎంత అవుతుంది, రైతుకి కష్టపడితే పనిచేసినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఒక రేటు ఖర్చు కంపల్సరీ మనం కేటాయించడం ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అర్జెంటుగా. ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, గిట్టుబాటు ధరలాగా చాలా ఇబ్బంది పడుతున్నారు, సాగునీరు తాగునీరు అందక ఇబ్బంది పడుతున్నారు. ప్రకృతి ఇదివరకులాగా ఒక స్థిరంగా లేదు. రకరకాల ఎండ వస్తుంది అనుకుంటే వాన వస్తుంది, వాన వస్తుంది అనుకుంటే ఎండ వస్తుంది, రకరకాల గాలితో వ్యవసాయం చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే పాడి పండించుకునే రైతుకి కూడా మినిమం పాల ధర ఉండాలి. ఇలాగే అపరాలు కానీ ఏదైనా సరే ఒక మినిమం ధర, కనీసం సపోజ్ ఒక ఎకరానికి 50,000 ఖర్చు అవుతుంది అనుకోండి, వాళ్ళకి ₹1,00,000 వచ్చేటట్టుగా ఒక మినిమం ధర పెట్టాలి. అలా గిట్టుబాటు కాకపోతే ప్రభుత్వమే దాన్ని తీసుకుని దానికి నష్టమైనా సరే ఇప్పుడు చెరుకు ఎలాగ ఇస్తుందో అలా ధాన్యానికి కానీ లేకపోతే అపరాలకు కానీ మీరు అన్నట్టు చెరువులకు కానీ రొయ్యలకు కానీ రైతులు దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దాని మీద అర్జెంటుగా చర్చ జరగాలి. అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే మంచిదని మనం అనుకుంటున్నాను. గురుగారు, నెల్లూరు దగ్గర శ్రీకాకుళం జిల్లా వరకు కూడా మీరంతా కోస్తా తీరం. ఈ కోస్తా తీరం వెంబడి ఆక్వా సాగు ఎక్కువ జరుగుతుంది, చేపలు రేపు. ఈ ఆక్వా సాగు అంతా కూడా ప్రకృతి వైపరీత్యాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే గట్టిగా ఎండ వచ్చినా పనిచేయదు, గట్టిగా వర్షం వచ్చినా పనిచేయదు, గట్టిగా చలి వచ్చినా పనిచేయదు. ఇప్పుడు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మిర్చి రైతులు ఉంటారు. అక్కడ మిర్చి రైతులకి ప్రభుత్వాల కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి, ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్లు కూడా ఉన్నాయి. అంటే ధర లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కోల్డ్ స్టోరేజ్ నిలబెట్టుకుంటారు, ధర ఎప్పుడు ఉంటే అప్పుడు అమ్ముకుంటారు. అదేవిధంగా ఈ కోస్తా తీరం వెంబడి ఆక్వా రైతులకి అందరి కోసం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే చిన్నకారు రైతులకు ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా, ఉండదంటారా? నేను అన్నట్టుగా ఒక రకంగా ఆలోచించి ఆ రైతులకి నిల్వ పెట్టుకుంటానికి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటే మంచిదే. దాని మీద పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు దాని మీద ఒక ప్లాన్ చేసుకుని ఈ కోస్తా తీరంలో ఉన్నటువంటి రైతులు, చేపల చెరువులు కావచ్చు, రొయ్యల చెరువులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా గిట్టుబాటు ధరతో రాకపోయినప్పుడు వాటిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ధర వచ్చేటట్టుగా అమ్మకం జరిగేటట్టుగా చేస్తే మంచిది. ఫుడ్ ఐటమ్ కనుక ఇది ఎక్కువ రోజులు నిలవ ఉన్నా దాని క్వాలిటీ తగ్గిపోద్ది. అంటే ఇప్పుడు ఇతర దేశాల కూడా మన కోల్డ్ స్టోరేజ్లో పెట్టి సంవత్సరాలు ఉంచుతున్నాం కదండి, అప్పుడు పాడవట్లేదు అంటారా? అంటే అక్కడ పరిస్థితులు అలవాటు పడిపోయారు వాళ్ళు. ఫ్రిడ్జ్లో ఫుడ్ తింటారు. మనవాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్రెష్గా తింటాక ఇష్టపడతారు. అలాగా ఏదైనా మెయింటెనెన్స్, ఇప్పుడు సపోజ్ ₹100 సరుకు తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో పెట్టామనుకోండి, నెల రోజులకి దాని ఖరీదు ₹130 అయిపోద్ది. ఇంకా లాస్ అవుతాడు తప్ప కోల్డ్ స్టోరేజ్లో పెడతాం కంటే వెంటనే అమ్ముకోవడం వల్ల మంచి లాభం ఉంటుంది. రామకృష్ణ గారు, ఆక్వా వల్ల అంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి, అది కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు అంటేనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దానికి రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళకి స్వాగతం సుస్వాగతం బోర్డులు పెట్టి వాళ్ళకే సబ్సిడీలు ఇస్తారు, ఇన్సూరెన్స్లు ఇస్తారు, రుణాలు ఇస్తారు, ప్రభుత్వ స్థలాలు ఇస్తారు. అసలు ప్రైవేట్ స్థలాలను కూడా తీసుకుని రైతుల వద్ద తీసుకుని వాళ్ళకి ఇస్తారు. ఆక్వా రైతులు ఇవాళ ఆక్వా మీద విదేశీ మార్కెట్ ద్రవ్యం వస్తుంది. ఆక్వా సాగు మీద రాష్ట్ర ప్రభుత్వానికి 18% ఆదాయం వస్తుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇంత ఆదాయం తీసుకొచ్చే వాళ్ళని ఈ ఆక్వా రైతులను అసలు పట్టించుకుంటున్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ వాళ్ళకి ఏదో సబ్సిడీ ఇచ్చారంట. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అవి తీసేశారంట. అప్పుడు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే 50,000 అయ్యేదంట. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 లక్షలు చేశారంట. అదే ట్రాన్స్ఫర్ అని. అంటే ఈ రకంగా రైతులు, ఆక్వా రైతుల మీద రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, విదేశీ మార్కెట్ ద్రవ్యం వస్తుంది. కానీ ఈ ఆక్వా రైతుల గురించి ప్రభుత్వాలు పట్టించుకుంటలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? ఆక్వా రైతులు ఏ విధంగా పట్టించుకుంటే వీళ్ళకి న్యాయం జరుగుతుంది అంటారు? ఆక్వా రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటారు? సన్నకారు రైతులు ఉంటారు నాక్వాలో కూడా, 5 ఎకరాలు ఉన్నవాళ్ళు, 2 ఎకరాలు ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ కూడా, పెద్ద రైతులకు కూడా కరెంటులో అంతకుముందు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిందా తీశారు. దానివల్ల రైతులు నలిగిపోయారు. అది ఎందుకంటే కష్టసుఖం తెలియని వైఎస్ఆర్ పార్టీ చేసిన పనులు. దాని గురించి కూడా మన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆక్వా రైతులకి కంపల్సరీ వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి. 3 రూపాయలకి యూనిట్ వచ్చేటట్టుగా చేసి పెడతాం, చాలా అవసరం. ఇదే కాకుండా వాళ్ళకి మేతలో కూడా సబ్సిడీ ఇచ్చే ప్రభుత్వం ఆదుకోవాలి. మన వాటికి సంబంధించిన మెడిసిన్ కూడా వాళ్ళకి సబ్సిడీలు ఇస్తే రైతులు తేరుకుంటారు. దాని నుంచి పెట్టుబడి ఎక్కువ కనుక బ్యాంకులు కూడా రుణాలు వాళ్ళకి తక్కువ వడ్డీకి ఇస్తే ఇంకా మంచిదని చెప్పి ఒక వ్యాపారస్తుడిగా, ఒక రైతుగా నేను వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం అర్జెంటుగా దాని మీద చర్చించి ఒక బిల్లు పాస్ చేసి వాళ్ళకి వెంటనే ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను.